హలో మీడియా ఫ్రెండ్స్, పొలాలకు వచ్చాను ఫస్ట్ టైం మా వదిన వాళ్ళ సొంత ఊరికి. ఒకసారి చూడండి ఎలా ఉందో. అప్పుడప్పుడు ఇలాంటి వీడియోస్ కూడా వస్తుంటాయి, చూడండి. వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉన్నాయి అనేది. అవును అంకుల్, పత్తి బరువా నువ్వు బరువా అంకుల్? ఇది పత్తి బరువు ఉంటుందా? అదే కిలో లెక్కనా ఇదా అదా అని చెప్పేసి అంటారు కదా. ఇది కేజీ లెక్కే ఉంటుంది. నేను అంటుంది ఇది కిలో ప్లస్ ఎనుము కిలో పెట్టి ఏది బరువు అని చెప్పేసి అడుగుతుంటారు కదా. ఇనే బరువు ఉంటుంది. ఇనే బరువు ఉంటుందా పత్తి మీద? సో పత్తి అనేది బరువు ఉండదు అన్నమాట దాంట్లో. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మా పత్తి. వావ్, హనుమంతుడు ఇక్కడ కూడా ఉన్నాడు బాగానే విగ్రహం. ఎంత దూరం ఉంది ఇట్లా? అట్లా తమ దాని అవతల లాకుంటుందా? బావి ఉంది, ఇప్పుడు ఇక్కడ పెద్ద బావి ఉంది. అక్కడికి ఇట్లనే పోయేది. మన బావి కాడికి పోదాం మరి. పోదాం ఒకసారి వెనక. ఓకే రండి. అవును, వీటికి ముడులు కూడా ఉంటాయి కదా. అంత ముడులు ఉండవు కాయలకి. దీని అమ్మటి మెల్లగా రాయ అటు బురద ఉంది. అదే మీ వెనకాలే నేను వచ్చేది కానివ్వండి. అదే బురద అంటే మళ్ళీ కష్టమే కదా. ఓకే, మరి రోజు వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఇంతేనా? దారి చేస్తాయి వాళ్ళు పక్కన దారి ఏం పని బావి కాడికి ఎక్కువ మోసం పోతుందా. అంతే అంటే అప్పుడు కింది దారి ఉంది. ఓకే దారి చేస్తా లైన్ చేస్తే. ఇలా దారి నడవడానికి లేదు బ్రదర్, అందుకోసమని ఇలా నడుస్తున్నాను. సో నేను ఎంత కెమెరామెన్ అయినా నాకు దారి ఉంటేనే కెమెరామెన్ బాగా వస్తుంది వీడియోలు. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. నేను పడ్డాను అంటే నీకు వీడియో కాదు కదా, తీయడానికి నేను కూడా ఉంటాను. నాకు అసలు వీటిలో నడవడానికి చాలా ఇబ్బంది. అలాంటిది మా అంకుల్ ఇట్లా తీసుకెళ్తాడు. మళ్ళీ తర్వాత రివర్స్ వస్తారో లేదో తెలీదు, చూద్దాం. మొదటిసారి ఇట్లా పొలాల చుట్టూ రావడం, పొలాల వైపు ఎక్కడికి పట్టుకోకూడదు అట్లా. పత్తి పట్టుకో, అదే చెట్టు పట్టుకోవచ్చు. కింద పొద్దు ఉంది కదా, కింద నుంచే వచ్చేవాళ్ళం కానీ కింద మనకి వాటర్ కట్టారుగా. చాలా పొడుగు కదా, చూసుకుని పోవాలి. మళ్ళీ వచ్చేది ఇటువైపేగా. చూద్దాం వెనకాల ఏమైనా దారి ఉంటే అక్కడ కట్ చేయొచ్చు. అబ్బో ముందుకు రాయాలి, పొద్దు ఉంది. అదే ఓకే, మీరు ఎట్లా అంటే అట్లా రావాల్సిందే. ఏది మీరు చెప్పింది ఇదేనా? ఇదే మన బావి వాటర్. వీలైతే ఇలా చేపలు ఉన్నాయి, చేపలు బట్టి పడదాం. అన్నయ్య ఒకసారి దిగాడు ఇలా. ఏనా మన అన్నయ్యతో దిగి పట్టించాడు ఇలా. చేపలు ఉన్నాయి లేని. ఎంత లోతు ఉండొచ్చు ఇది? అదేలే లాస్ట్ అంటే అదేనా? ఇంకా తవ్వలేదు అనమాట. ఇంకా తవ్వినాం కానీ అది కొంచెం మట్టి పడ్డది కదా కింద. అవును, కింద తవ్వితే మళ్ళీ ఎట్లా ఎక్కేది, ఎట్లా దిగేది? ఇదా అది మిషన్లే కాదు, మిషన్ తోటే చేస్తారు కదా వర్క్. అర్థం కాదు. ఇప్పుడు దాంట్లో ఏమైనా చేపలు పట్టాలి అనుకోండి, మనం దిగటమా? ఇంకా తాడు కట్టుకోవాలి మనం. తాడు కట్టుకుని దిగుతారా? తాడు కట్టుకుని.
అంటే ఎప్పుడు బావిలు అంటే మనకి ఏమంటారు మంచులు తోడుకునేది ఉంటుంది కదా, మంచులు ఇది మెల్ల దిగాయి. దగ్గర నుంచి చూపించేదా? ఎక్కడ దాకుంది ఇది? ఇక్కడ దాకా ఉంటుంది. చేపలు ఉంటాయి కానీ చేపలు పట్టాయి, అందులో తిరుగుతాయి చేపలు. చూసారా, ఇది పరిస్థితి. మిస్ అయిందా మనిషి ఎడిపోతారో కూడా తెలియదు, కానీ జాగ్రత్తగా ఉండాలా. ఇక్కడ తెలిసిన వాళ్ళు కాబట్టి ఇచ్చేసేయండి. సో తెలిసిన వాళ్ళు కాబట్టి జాగ్రత్త తీసుకెళ్ళగలుగుతారు, లేని వాళ్ళు అయితే గల్లంతే. అంటే మనిషి అయితే ఉంటారులే, కాకపోతే ఏంటంటే మనిషి కింద ఎలా ఉంటాడు అనేది తెలియదు. సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషను. చూడండి, మీరు ఎన్నో రీల్స్ చేస్తుంటారు పత్తుల గురించి కానీ వేరే పొలాల గురించి కానీ. నేనైతే మొదటిసారి చూడడం, ట్రైన్లో కానీ బస్సులో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ఇవన్నీ దారిలో కూడా చూస్తాను తప్ప ఇక్కడ దిగడం అనేది చాలా కష్టం అనమాట. ఇది మొదటిసారి చూడడం. ఇవన్నీ చూడడానికి నాకు చాలా బాగా అనిపిస్తుంది, కానీ రావడమే అంతకు మించి ఎక్కువ కష్టం అనమాట. మొదటిసారి రావడం అనేది నాకు ఇది చూస్తే చాలా ఆనందంగా ఉంది, దగ్గర నుండి చూశాను కాబట్టి. సో మా పత్తి ఇది అనమాట. బావి కూడా చూసుకోర్రి. తెలియని వాళ్ళు అయితే షాక్ అవుతారు, తెలిసిన వాళ్ళు అయితే మామూలుగా వెళ్తారు. ఇలాంటి మేము మస్తు చూస్తామని చెప్పేసి డైలాగ్ కొడతారు. ఆడేమో ఒకసారి టెంపుల్ దగ్గర కూడా వెళ్తాం, ఎందుకంటే స్నానం చేయలేదు కదా, మళ్ళీ ఆయన తిడతాడు. సార్ దారి ఎట్టుంది ఇప్పుడు మనకి? తోట దగ్గరికి వెళ్దాం. వెళ్దాం పండుగ ఒకసారి. నీ బట్టలు కడదాం. లేదు